మనం ఇప్పుడు కరెక్ట్గా గంగానమ్మ పేటలోని గంగానమ్మ గుడి వైపు నుంచి కనుక వస్తే మరి 3 కాలువల మీదుగా బ్రిడ్జిలు ఉన్నాయి. గతంలో ఒక బ్రిడ్జి ఉన్నా ఈ మధ్య కాలంలో పడవల కాలువ మీద అట్లాగే పడవర కాలువ మీద 2 బ్రిడ్జిలు నిర్మించారు. ఆ బ్రిడ్జిలు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి అనే పేరు కూడా పెట్టారు. అయితే బ్రిడ్జిలు అయితే పూర్తయినాయి, కానీ ఆ సైడ్ ఉన్నటువంటి ఎడ్జిలకి మాత్రం ఎలాంటి గోడ కానీ లేకపోతే వాటికి సపోర్ట్గా ఎలాంటి రోడ్డు వేయకుండా ఉండటం వల్ల డైరెక్ట్గా సైడ్ నుంచి కనుక బళ్ళు వస్తే సరాసరి వెళ్ళి కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకని అంతటితో వదిలేశారో తెలియదు. చీకట్లో రాత్రిపూట వచ్చేటువంటి వెహికల్స్ సీరియస్గా వెళ్ళి కొంతమంది ఈ కాలువలో పడిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయని ఈ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిశీలించేందుకు ఇక్కడికి ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల సంఘం వాళ్ళు కూడా వచ్చి ఇది పరిశీలించి దీనిపైన మెమోరాండం వేయడానికి అధికారుల దగ్గరికి వెళ్ళారు. అంతేకాదు ఈ పరిస్థితి కనుక మనం గమనించేటట్టయితే ఇది గత 2-3 నెలల నుంచి ఈ కాలంలో పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ ఒక్క వంతెనే కాదు, ఈ 2 వంతెనల మీద అదే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలు విన్నారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన గంగానమ్మపేట గుడి ఎదురుగుండా 3వ బ్రిడ్జి కట్టారండి. ఆ బ్రిడ్జి మీద ట్రాఫిక్ మళ్లించారు, బాగానే ఉంది. కానీ ఆ గోడలు, ఆ కాలువ మీద గోడలు ఆ చివర ఈ చివర కంప్లీట్గా బయటికి కట్టకుండా మధ్యలో వదిలేశారు. ఏదన్నా కానీ బై మిస్టేక్, ఇప్పుడు ఎందుకంటే 150cc బళ్ళు, ఈ కుర్రవాళ్ళు కూడా ఓవర్ స్పీడ్తో రైడ్ చేస్తున్నారు. దాని గురించి కొంత అవేర్నెస్ మనకు కూడా కావాలి. అందువల్ల వాళ్ళు స్పీడ్గా వస్తూ ఆ సేఫ్టీ జోన్ దాటిపోయి కింద పడిపోతున్నారు. అది కూడా విచారించి మున్సిపాలిటీ వారు, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ దానికి మనిషి ఒకవేళ స్లిప్ అయినా కూడా కాలువలో పడకుండా కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఇకపోతే మన ఈ విఎస్ఆర్ కాలేజీ నుంచి వైకుంఠపురం వరకు, పెదరావూరు వరకు కూడా కాలువ మీద 4 లైన్ చేశారండి. బ్రిడ్జ్ కట్టారు, పక్కన తర్వాత వాళ్ళు కూడా కట్టారు. కానీ కర్మజాలకు ఎవరన్నా కాలువలో పడిపోతే వారు పైకి వచ్చే మార్గం అనేది దేవుడికే తెలియాలి. ఆ పైనుంచి కింద పడినప్పుడు ఆ అడావుడిలో ఫెయింట్ అవుతాడు ఎవరైనా మనిషి. దాంతోపాటు కింద రాళ్ళు అవి ఉన్నాయి, అవి కూడా తగిలి పైకి వచ్చే ఏర్పాట్లే లేవు. మొన్న ఈ మధ్యలో రీసెంట్గా ఒక ఆవు పడింది,
జనాలు పడ్డారు. వాళ్ళని తీస్తానికి కూడా పైన ఉన్న వాళ్ళు, ఈత వచ్చిన వాడు కూడా దాంట్లో ఉరకాలంటే పైకి మనం ఎలా వస్తామనేది ఎవరికి వాళ్ళు చూసుకుంటాం. మనం ఎలా పైకి వస్తాం, ఈత వచ్చినా కూడా లోపల నీళ్ళలో చూస్తాం, కానీ పైకి ఎలా వస్తామనేది ఆలోచనతో ఎవరూ సేవ్ చేయలేకపోతున్నారు. ఈ మధ్యలో సేఫ్టీ డిస్టెన్స్లో లోపల కింద పడిన వాళ్ళు ఇక్కడ కాకపోతే ఒక 10 గజాలు నీళ్ళలో కొట్టుకుపోయినా సరే ఆ పైన పైకి వస్తానికి మార్గాలు ఏర్పాటు చేసి దాని సేఫ్టీగా మెజర్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. పట్నావరం సంవత్సరం కట్టారు. దానికి సిగ్నలింగ్ వ్యవస్థ లేదు, లైటింగ్ లేదు. ముఖ్యంగా రాత్రిపూట లైటింగ్ లేకపోవడంతో బాగా చీకటి అయి ఉండి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలానే 5 చోట్ల రైల్వే స్టేషన్ దగ్గర, తర్వాత గంగాణమ్మ గుడి రోడ్డు ఎదురుగా వంతెన దగ్గర, మార్కెట్ దగ్గర, మరియు కొత్త వంతెన దగ్గర, ముత్తంశెట్టిపాలెం నుంచి మారిస్పేట వెళ్ళే కొత్తగా కట్టిన వంతెన దగ్గర ఎక్కడా కూడా సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. అంటే రెడ్ బల్బు, గ్రీన్ బల్బు ఉండే వ్యవస్థ లేనే లేదు. దాని మూలకంగా ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు, లారీలు, బస్సులు ఇలా వచ్చేటప్పుడు అక్కడ క్రాసింగ్ ఉందని ఎవరికి తెలియదు అనమాట. అలానే స్పీడ్ బ్రేకర్స్ లేవు. ఎక్కడైనా ఒక చోట స్పీడ్ బ్రేకర్ వేస్తే వాటికి స్టిక్కరింగ్ లేవు. మిడిల్లో కట్టిన డివైడర్స్ కి ఎక్కడా కూడా రేడియం స్టిక్కర్స్ లేవు. దాని మూలకాన అక్కడ అది ఉన్నది అని తెలియక వాహనదారులు చాలా యాక్సిడెంట్లకి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్తగా కట్టిన వంతెన దగ్గర చాలా చోట్ల చుట్టూ ప్రహరీ కట్టలేదు. అంటే అక్కడ ఓపెనింగ్స్ అలానే వదిలేశారు. అక్కడి నుంచి కూడా ఆ లోపలికి కాలువలోకి పడిపోతున్నారు. ఆ కాలువలో పడిపోతే గనక ఒక మనిషి ఎంత ఈత వచ్చినా, లేకపోతే గేదెలకి వాటికి ఎంత ఈత వచ్చినా వాటిని పైకి తీసుకురావడానికి ఆ ఎత్తు అందుబాటులో లేదు. దాని మూలకాన ప్రజలు ప్రాణాలు కోల్పోవటమే. వ్యక్తులే కాదు, అక్కడ ఆటోలు, రిక్షాలు, లేకపోతే బస్సులు కూడా పడే అవకాశం ఉంది. ఇది చాలా అత్యవసరంగా దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. తెనాలి పట్టణ అండ్ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆఫీస్కి వచ్చి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల గురించి కొన్ని సూచనలు, అలాగే కొన్ని ఇష్యూస్తో కూడిన ఒక మెమోరాండం సబ్మిట్ చేశారు. దాన్ని స్వీకరించడం జరిగింది. వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తాము. ఇప్పటికే ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెనాలిలో ట్రాఫిక్ నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ని నియంత్రించడం కోసం, అనుకూలంగా చేయడం కోసం ఎవరైతే వెహికల్ కమ్యూటర్స్ ఉన్నారో వారిని, తెనాలి పట్టణ ప్రజల్ని, వెహికల్ కమ్యూటర్స్ అందరినీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి. ఎప్పుడైతే పాటిస్తామో మన పట్టణంలో ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాన్ని పాటించాలని చెప్పారు. చూశారు కదా, పట్టణంలో అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పట్టణ పరిసర అభివృద్ధి సంఘం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజున గంగానంపేట దగ్గర బ్రిడ్జీల దగ్గర కానీ, అట్లాగే 3 కాలువలకి సైడ్ వాల్స్ ప్రక్కన కట్టినటువంటి వాటికి ఎవరైనా ఆ కాలువలో పడితే పైకి ఎక్కేదానికి అవకాశం లేదు కాబట్టి పైకి ఎక్కేందుకు నిచ్చెన లాంటివి ప్రొవైడ్ చేయాలని, అలాగే మరి ఆ వంతెనలకి సైడ్ వాల్స్ నిర్మించాలని, ఎక్కడైతే ఈ మధ్యలో ఈ 4 రోడ్ల కూడల్లో మధ్యన డివైడర్ ఏర్పాటు చేశారు, దానికి రాత్రిపూట కనపడక కొంత యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకని స్టిక్కర్స్ అంటిస్తే కొంత లారీల వాళ్ళు కానీ, కార్ల వాళ్ళు కానీ వెళ్ళేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఇలాంటి సమస్యలన్నీ మరి R&B, ఇరిగేషన్, అలాగే డిఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మన దృష్టికి తీసుకొచ్చారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.